వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీసీఎఫ్ఎంఎస్లో ఉన్న ఉద్యోగుల జీతాలు మరియు పెండింగ్ బిల్లులు చెల్లింపులపై సరైన వివరణ. అప్పటి వరకు ఇది కష్టమే. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉద్యోగుల జీతాలపై ఒక చిన్న వివరణ. సిఎఫ్ఎంఎస్ ప్రారంభించినప్పుడు బిల్లులు పేమెంట్ కోసం 3 కేటగిరీలుగా విభజించారు. వాటిలో మొదటగా మనం చూసినట్లయితే గ్రీన్ ఛానల్ ఉద్యోగులకు చెందినవి ఇందులో ఉండేది. రెండవది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. మూడవది వర్క్ బిల్స్ అబోవ్ 1 crore. ఈ విధంగా అయితే ఈ యొక్క బిల్లులు 3 రకాలుగా అయితే డివైడ్ చేశారు. నిధుల లభ్యత బాగుంటే మొదటి 2 కేటగిరీలు అనగా గ్రీన్ ఛానల్లోయి, అదేవిధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోయి ఎవరి ప్రమేయం లేకుండానే ట్రెజరీ అధికారి ఆమోదం తెలిపిన గంటల వ్యవధిలోనే ఆటోమేటిక్గా అవి లబ్ధిదారుల ఖాతాల్లోకి క్రెడిట్ అయిపోయేవి. ఒకవేళ నిధుల కొరత ఉంటే గ్రీన్ ఛానల్ బిల్స్ ఆటోమేటిక్గా క్రెడిట్ గంటల్లో అయిపోయేవి. ఫండ్ క్లియరెన్స్లో ఉన్నవి బిల్స్ ఆర్థిక శాఖ రివ్యూ చేసుకొని క్లియరెన్స్ అయ్యేవి. 3.5 ఏళ్ల క్రితం వరకు నిధుల కొరతతో బిల్స్ ఆగిపోవడం అనేది దాదాపుగా లేదని చెప్పాలి. ఏ రకమైన బిల్స్ అయినా సరే వెంటనే క్లియర్ అయిపోయేవి. మహా అయితే ఆర్థిక సంవత్సరం చివరిలో కొన్ని రకాల బిల్స్ మాత్రమే కొన్ని రోజుల పాటు ఆలస్యం అయ్యేవి. 80% బిల్స్ మార్చి 31 లోపు జమ అయిపోయేవి. మిగిలిన 20% బిల్స్ కూడా బడ్జెట్తో సంబంధం లేనివైతే ఏప్రిల్ 2-3 తేదీల్లో జమ అయ్యేవి. బడ్జెట్ నియంత్రణలో ఉన్నవైతే ఏప్రిల్ నెలాఖరులోపు క్లియర్ అయ్యేవి. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే అందుబాటులో ఉండే నిధులకు పెండింగ్ బకాయిలకు పొంతన లేకుండా పోయింది. గ్రీన్ ఛానల్లో ఉండే బిల్స్కి కూడా సరిపడా నిధులు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఏప్రిల్ 2023 నుంచి గ్రీన్ ఛానల్ కేటగిరీ లేదు. ప్రస్తుతం అన్ని బిల్స్ కూడా ఒకే కేటగిరీలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారము 1.30 లక్షల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మనకు అన్ని రకాల వనరుల నుండి కలిపి నెలకు వచ్చే ఆదాయం అప్పులతో సహా 22,000 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు. ఈ పెండింగ్ బకాయిలు అన్నీ కూడా క్లియర్ అయ్యే వరకు గతంలోని పరిస్థితులకు చేరుకోవటం సాధ్యం కాదు.